క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి నవదంపతులై నిలచేవైన. ఓం నమో నారసింహాయ. శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. సత్యజ్ఞానసకస్వరోహమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢపతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రయక్షక్రపినాకసాభయవరాన్ బిభ్రానమచ్చచ్చవిం ఛత్రీభూతపరేంధమిందతబలం లక్ష్మీ నృసింహం భజే. అరవపల్లి మహాక్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 1 వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా గత పూర్వకాలంలో జరిగినంత వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి ఉత్సవాలు రేపటి రోజున తొల్లొక్కం అధ్యయనోత్సవం, పరంపదోత్సవం, 15వ తారీఖున ధ్వజారోహణ, 16న స్వామివారి కళ్యాణ ఉత్సవం, 18 రథోత్సవం, 20 పొన్నసేవ, 26 పార్వేట మహోత్సవం. ఈ ఉత్సవాలు స్వామివారికి వైభవంగా సాగుతూ ఉన్నాయి. స్వామివారు స్వయంభూగా వాల్మీకోద్భవంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఆవిర్భవించారు. అదే మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఈరోజు వరకు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి నాడు కళ్యాణం స్వామివారికి వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. స్వామివారు వాల్మీకోద్భవం. స్వామివారు యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా భక్తులని అనుగ్రహిస్తూ కటాక్షిస్తూ స్వామివారి ఉత్సవాలు 750 సంవత్సరాల నుంచి స్వయంభూగా ఆవిర్భవించారు. అన్నపరాయ గణపతికాయల కాలంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. సామంతరాజు గణపతిరాజులు అరవపల్లి పట్టణాన్ని పరిపాలించేవారు. అరవపల్లి దేవాలయం ఇప్పుడున్న ప్రస్తుత దేవాలయానికి దక్షిణ భాగాన ఒక పెద్ద కొండ ఉంది. ఆ పెద్ద కొండ మీద స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు. 1000 సంవత్సరాలు ఇప్పటికీ ఆ గుట్ట మీద స్వామివారి ధ్వజం, 12 ఆళ్వారు సన్నిధి ఆనవాళ్ళు ఇంకా ఆ ఆలయం పైన కొండ మీద ఉన్నాయి. ఆలయ ఆనవాళ్ళు అక్కడ అంత కొండెక్కి భక్తులకు ఇబ్బంది అని స్వామివారిని భక్తవత్సలుడు అందరు కలిసి వేడుకుంటే భక్తవత్సలుడు స్వామి అక్కడి నుంచి దిగి ఇంకో కొండ మీదకి వేయించేశారు. ఆ కొండ అరవపల్లి నరసింహ బోర్డర్గా ఇప్పుడున్న దేవాలయానికి ఆగ్నేయ భాగంలో కనపడుతూ ఉంటుంది. ఆ దేవాలయంలో ఇప్పటికీ శిథిలమై ఉంది ఆ దేవాలయం. అక్కడ స్వామివారి అరవపల్లి పట్టణం ఎంతో వైభవంగా ఉంది. స్వామివారికి అక్కడ యోగానికి తపస్సుకు అంతరాయం కలుగుతుందని మీరు అక్కడి నుంచి నన్ను ఇక్కడికి రమ్మన్నారు. ఈ ఆలయాన్ని నేను వీడి ఇంకో దగ్గర వెళ్తాను, నాకు రథం చేయించి పెట్టు, ఆ రథంలో నేను సర్పరూపంలో కూర్చుంటా, ఆ రథచక్రం ఎక్కడైతే విరుగుతుందో నేను అక్కడ స్వయంభూగా ఆవిర్భవిస్తా, నిదర్శనంగా నేను ఆ రథంలో సర్పంలో కూర్చుంటా అని స్వామివారు ఆ రాజు స్వప్నంలో కనపడి చెప్తారు. స్వామి ఇన్నాళ్ళు మమ్మల్ని మీ అనుగ్రహం వల్ల మేము ఉన్నాం, మళ్ళీ తిరిగి మమ్మల్ని వీడి వెళ్ళొద్దని స్వామి రాజు అంతా వేడుకుంటే అక్కడి నుంచి దిగి 1 కిలోమీటర్కి రాగానే ఇక్కడ 6 చెట్టు మొదలు ఉంది. 6 చెట్టు మొదల్లో ఉన్న పుట్టలో ఉన్న అని స్వామివారు ఆదేశించి ఆ పుట్టలో నుంచి స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు. ఆ రోజు కూడా కొంతమంది నమ్మని హేతువాదులు ఇది పుట్టిన విగ్రహమా పెట్టిన విగ్రహమా చూస్తామని చెప్పి స్వామివారి విగ్రహాన్ని తవ్వారు. ఎంత లోతు తవ్విన స్వామివారి విగ్రహం యొక్క కొస భాగం కనపడలేదు. ఆ స్వామివారు కొస అగ్రభాగంలో 27 అంగుళాలతో స్వయంభూగా యోగ బట్టల్లో యోగానంద నారసింహుడిగా వాల్మీకల్లో ఉద్భవించారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు నరసింహుల కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. అద్భుత రూపుడు శ్రీ నరసింహుడు క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి నవదంపతులై నిలచేవైన. ఉత్సవర్యుల కోసమని కూడా ఉత్సవర్యులు చేయించాలని సంకల్పించుకుంటే ఉత్సవర్యులు కూడా ఇక్కడ కందగడ గుట్టల్లో ఉన్నా నేను దానికి నిదర్శనంగా నా గరుడపక్షి వస్తుంది, ఆ గరుడపక్షి ఎక్కడ గుంటి మీద వాళ్తుందో అక్కడ నేను ఉన్నా అని చెప్తారు. స్వామి ఆదేశిస్తారు. వీళ్ళు బాజా భజంత్రీలు రాజుగారు అందరూ వెళ్ళి తీసుకుని స్వామివారి ఉత్సవర్యులు తీసుకుని సంప్రోక్షణ కార్యక్రమం జరిపి అది కూడా మాఘశుద్ధ పౌర్ణమి. ఈ మాఘశుద్ధ పౌర్ణానికి ఇంత ప్రాధాన్యత. స్వామి ఆవిర్భవించింది, ఉత్సవర్యులు కూడా సంప్రోక్షణ కార్యక్రమం జరిపి కళ్యాణోత్సవాలు జరిగింది కూడా ఈ మాఘశుద్ధ పౌర్ణమి నుంచి. వైఖాన సాగమోక్తంగా మా వంశీకులు భారద్వాజ గోత్రీకులు మేమే స్వామివారి సేవలో
10 తరాల నుంచి స్వామివారి సేవలో ఆయన పాదసేవ చేస్తూ ఉన్నాం. స్వామివారి అనుగ్రహం వల్ల ఈ బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా వైభవపేతంగా జరగాలనే సత్సంకల్పంతో గ్రామ భక్తులు ప్రజలు అందరూ కలిసి చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఓం నమో నారసింహాయ. 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.